ఆయన పార్టీ ఎమ్మెల్యే. ఆయన దూకుడు అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక హల్చల్ చేసే ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రవర్తన సరిగా లేదంటూ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు ఈ అంశమే ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ పార్టీ టెన్షన్కు కారణం ఏంటి? రాజకీయాల్లో నేతలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వారు చేసే మంచి చెడును ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అలాంటి నేతలు వివాదాల్లో నిలుస్తే మాత్రం విమర్శలు తప్పవు. ప్రస్తుతం హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఇదే చర్చకు కారణమైంది. ఆయన దూకుడు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతోందనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ ఆందోళనతో ఉంది. కౌశిక్ రెడ్డిని ఎక్స్పెల్ చేస్తారా లేదా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చల్లో ఉండే వ్యక్తులు ఒకరు చామకూర మల్లారెడ్డి అయితే పాడి కౌశిక్ రెడ్డి మరొకరు. అందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రూటే సెపరేట్. ఆయన సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అయితే మంచి పనులతో కంటే వివాదాలతోనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. అది అసెంబ్లీలో అయినా నియోజకవర్గాల్లో కార్యక్రమాలైనా ఆయన ఎప్పుడేం చేస్తారో ఏం మాట్లాడతారోనన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో సీనియర్ నేత కడియం శ్రీహరిపై తుపాకీ సైగలు చేశారన్న ఆరోపణలు కౌశిక్ రెడ్డిని చుట్టుముట్టాయి. ఈ ఘటనతో సభలో కౌశిక్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని స్పీకర్కి సూచించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎథిక్స్ కమిటీ ఏర్పాటైన తరువాత ఇచ్చే నివేదికపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్పై గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై గులాబీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపైన పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక కేసీఆర్ తన కూతురు కవితను సస్పెండ్ చేయడం, వరుస కమిషన్లతో విచారణలో కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసులు వేధిస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే ఫలితాల్ని రాబట్టుకోవడం, ఇలా వరుస సమస్యలతో బీఆర్ఎస్ రాజకీయంగా సతమతమవుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. కౌశిక్ రెడ్డి దూకుడును బీఆర్ఎస్ పెద్దలు కంట్రోల్ చేస్తున్నా ఆయన తీరు మారటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కూడా హుజూరాబాద్లో పోలీసులతో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ దర్యాప్తులో భాగంగానే సిఐడి మంగళవారం కౌశిక్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 4వ తేదీన లకిడీకపుల్లో ఉన్న సిఐడి ఆఫీస్కి రావాలని ఆదేశాలిచ్చింది. ఒకవైపు సిఐడి, మరోవైపు ఎథిక్స్ కమిటీ ఏర్పాటై విచారణ ప్రారంభిస్తే అటు కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని రాజకీయంగా ఒంటరి చేయాలని, ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనపై నమోదవుతున్న కేసులో పోలీసుల ఆంక్షలు ఇందులో భాగమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని డిసైడ్ అయింది. అందుకే అసెంబ్లీలో అంత సీన్ నడిచిందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుందుడుకు వ్యవహారానికి బ్రేకులు వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు రంగం సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.
ఇప్పుడు ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఖచ్చితంగా చర్యలుంటాయనే చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వాలన్న అధికార పార్టీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.